రామ నారాయణ రామ. మనిషి కొరకు ధైర్యం ఉండటం ఎంతో అవసరం. తొందరపాటు కారణంగా మనిషి కొన్నిసార్లు తప్పులు చేసే పనులు చేస్తాడు. ఉదాహరణకి, మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు మందులు తీసుకుంటే అవి మెల్లగా పనిచేస్తాయి. కాలక్రమంలో ఆరోగ్యం తిరిగి వస్తుంది. మందు తీసుకున్న వెంటనే ఆరోగ్యవంతంగా కావడం సాధ్యపడదు. మనం సహనం అనే గుణాన్ని ప్రకృతి నుంచి నేర్చుకోవాలి. మీరు ఒక చోట మొక్కను నాటినప్పుడు అది తగిన సమయంలోనే చెట్టుగా ఎదుగుతుంది. ప్రతి విషయానికి ఒక నిర్ణీత సమయం ఉంటుంది. ఆ సమయానికి ముందే అది జరగదు. మీరు ఏదైనా పొందాలనుకుంటే ముందు ఆ కోసం త్యాగం చేయాలి. త్యాగం చేసిన తరువాతే ఫలితాన్ని పొందగలుగుతారు. మీరు ఓర్పు లేకపోతే పొందవలసినది కూడా పోతుంది. ప్రకృతి ధర్మం ఇదే. ప్రతి పని తగిన సమయంలోనే జరుగుతుంది. ప్రతి వ్యక్తి తన పనిని తానే చేయాలి. ప్రకృతి కూడా మనిషిలా తన మూడుపాటుగా ప్రవర్తిస్తే భూమిపై ఏదీ నిలవదు. మీరు ప్రకృతి నియమాలను అనుసరించకపోతే జీవితంలో స్థిరత్వం ఉండదు. ఇప్పుడు మనం సమాజంలో ఎక్కువగా జరిగే అత్యాచారాల విషయాన్ని పరిశీలించాలి. దీనికి మూలంగా తల్లిదండ్రుల తప్పిదం ఉంది. వారు తమ పిల్లలకు సరైన సంస్కారాలను, విద్యను ఇవ్వలేరు. పిల్లలకు సరైన దారి చూపించకపోతే వారు తప్పుదోవ పట్టి నేరాలు చేయగలుగుతారు. ఇటువంటి విషయాలలో మనిషి స్వార్థపరుడవుతాడు. అతడు తనవారు మాత్రమే సుఖంగా ఉండాలని కోరుకుంటాడు. మీరు గమనించి ఉంటారు. మీరు స్కూల్లో మీ పిల్లలను చేర్పించినప్పుడు కొంతమంది ఉపాధ్యాయులు పిల్లలను తమవారిలా చూడరు. స్కూల్ పేరుకు మాత్రమే బోధిస్తారు. ఉపాధ్యాయులు పిల్లలకు సానుభూతితో బోధించకపోతే విద్యా వ్యవస్థకు అసలైన ఉద్దేశ్యం నెరవేరదు. విద్యా వ్యవస్థ ప్రకృతి ఆధారితంగా ఉండాలి. కొంతమంది ధనికులు తమ పిల్లలను విదేశాల్లో చదివిస్తారు. కానీ వారు మరిచిపోతారు, మొత్తం భూమి ప్రకృతి ఆధారితంగా మారాలి. మన ప్రవర్తనే మన మధ్య భేదాభిప్రాయాలను పెంచుతుంది, మనల్ని వేరుచేస్తుంది. మనం ప్రకృతి నుంచి, ఆకాశం, సూర్యుడు, గ్రహ నక్షత్రాల నుంచి నేర్చుకోవాలి. సూర్యుడు ఎప్పుడూ చెప్పడు, నేను ఒక కులం లేదా మతానికే కాంతి ఇస్తాను. ఆకాశం ఎప్పుడూ చెప్పదు, నేను కొన్ని వారికి జీవితం ఇవ్వను. గ్రహ నక్షత్రాలు ఎప్పుడూ చెప్పవు, మేము శక్తిని ఇవ్వను. భేదభావాన్ని వ్యాపింపజేసేది మనిషే. మనమంతా సూర్యుడు, ఆకాశం, గ్రహ నక్షత్రాలను ఆదర్శంగా తీసుకుని వారి మాదిరిగా ప్రవర్తించాలి. అప్పుడు మాత్రమే భూమిపై ప్రేమ, ఐక్యత, సౌభ్రాతృత్వ భావాలు విరాజిల్లుతాయి. అందుచేత మనం ఆత్మచింతన చేయాలి. మన అంతర్మనానికి శ్రద్ధగా వినాలి. మన వివేకాన్ని అనుసరించాలి. జీవితంలోని ప్రతి పనిలో మనకు మన వివేకమే సరైన దిశ చూపగలదు. అలాగే రామ నారాయణ రామ అనే పవిత్ర నామాన్ని జపించాలి. ఎందుకంటే ఇది ఒక పవిత్ర నామం. ఇది మన జీవితాన్ని శుద్ధి చేస్తుంది. ఇది మన కోరికలను నెరవేరుస్తుంది. మనల్ని మన అంతరాత్మతో కలిపే నామం.